నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అధికార యంత్రాంగం తీరు దారుణమన్న అధికార పార్టీ ఎమ్మెల్యే. ఎన్నికల తర్వాత వైసీపీపై వేధింపులు పెరిగాయని ఆవేదన. నిశ్శబ్ద విప్లవం బులుగుపాటిని తొక్కేసిందన్న టీడీపీ. 5 ఏళ్లలో పోలీసులు వైసీపీ సేవకులుగా మారారన్న సిపిఐ. 6 దశల్లోనే అనుకున్న మెజారిటీ ఖాయం. మరోసారి ప్రధాని నేనే అన్న మోదీ. షిరిడి సాయి సంస్థాన్ ఆలయంలో 7వ వార్షికోత్సవం సందర్భంగా జూన్ 2 నుండి 4 వరకు బ్రహ్మోత్సవ వేడుకలు. ఆంధ్రప్రదేశ్లో అధికార యంత్రాంగం తీరు దారుణంగా ఉందని వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తూ వైసీపీ నాయకులను వేధిస్తున్నారంటూ పోలీసు ఉన్నతాధికారులపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో పోలీసులు తీరు తీవ్ర ఆక్షేపణీయమని అన్నారు. ఆయా జిల్లాల్లో టీడీపీని నామరూపాలు లేకుండా చేసి వైసీపీని బలోపేతం చేసిన నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అంటే ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలైనటువంటి ఒక రాజకీయ వ్యక్తి, ఒక రాజకీయ నాయకురాలు బరితెగించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రాష్ట్ర ఎన్నికల మొత్తాన్ని ఒంటి చేతి మీద నడుపుతున్నటువంటి ఒక అధికారికి నిష్పక్షపాతంగా ఏ రాజకీయ పార్టీకి, ఆఖరికి అధికార పార్టీకి కూడా వెంట్రుక వాసి కూడా ఒరగకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వర్తించాల్సినటువంటి ఎన్నికల వ్యవస్థ ఒక రాజకీయ నాయకురాలు ఒక పిటిషన్ బరితెగించి పిటిషన్ ఇస్తే పలానా అధికారి ఇంటి చివర రెడ్డి ఉంది, పలానా అధికారి రెడ్డి ఉంది, పలానా అధికారి బ్రాహ్మణైనప్పటికీ అతని భార్య రెడ్లు, అతని చెల్లి రెడ్లను చేసుకుంది, లేదా ఇట్లాంటి తప్పుడు ఆరోపణలతో దుర్మార్గమైనటువంటి తప్పుడు పిటిషన్ ఒకటి ఇస్తే ఆ పిటిషన్ ఆధారంగా చర్యలు తీసుకుని అధికారులు. ఎన్నికల రోజు నిశ్శబ్ద విప్లవం వైసీపీని కాలికిందేసి తొక్కేసిందని, దీంతో నిరాశ నిస్పృహతో నీలిపత్రికలో తప్పుడు రాతలు రాస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లారని, ఏ పోలీసులు పిన్నెల్లికి సలాం కొట్టారో ఆ పోలీసులే ఆయన్ను బాధడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. పోలీసులు చిత్తశుద్ధితో ఇన్వెస్టిగేషన్ చేసే ప్రతి కేసులో పిన్నెల్లిని A1గా చేర్చాలని వర్ల రామయ్య అన్నారు. ఇక ఆ రోజు నుంచి మొదలు పెట్టారు నిరాశ నిస్పృహలతోటి. ఎవరు కనపడితే వాళ్ళ మీద అభండాలు వేస్తున్నారు, అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళ బ్లూ పత్రికలు అంటాం కదా, నీలి పత్రికలు, అవి ఆ నీలి పత్రికల్లో వెబ్కాస్టింగ్ హైజాక్ అంట, వెబ్కాస్టింగ్ హైజాక్ అని రాస్తూ ఆ బటన్లు నొక్కేది చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయంట. ఏమి బుద్ధి లేని రాతలయ్యా మీది. పత్రిక ఉందని, చేతుల్లో పెన్ ఉందని మీ నోటికి వచ్చినట్టు రాస్తారా? వెబ్కాస్టింగ్ మ్యాండ్ బై హూమ్? అందుకన్నాను అవగాహన రాహిత్యుడు అతను సజ్జల రామకృష్ణారెడ్డి. అతనికి ఏమీ తెలీదు, తెలిసినట్టుగా ఒక మేధావిలాగా ఒక సృష్టిస్తాడు ఎదురు వాటిలందరికీ. వెబ్కాస్టింగ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటుంది. దాన్ని ఎవరు సూపర్వైజ్ చేస్తారు? జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ చూస్తున్నారు, నియోజకవర్గాల్లో ఆర్ఓస్ చూస్తారు. ఆర్ఓలు అంటే జాయింట్ కలెక్టర్, సీనియర్ ఆఫీసర్లు, ఆర్డీఓలు ఆ స్థాయిలో ఉంటారు. వాళ్ళందరూ ఎవరు? మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? కలెక్టర్లందరూ, జాయింట్ కలెక్టర్లందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? పీఓలందరూ మీరు పోస్ట్ చేసిన వాళ్ళు కాదా? మా మీద పడి ఏడుస్తారేమయ్యా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా. చంద్రబాబు గారు ఎట్లా మీటాలు నొక్కుతారయ్యా? బటన్స్ చంద్రబాబు నొక్కుతున్నాట. మీరేదో బటన్లు నొక్కారని ఈయనకెందుకు ఆ నొక్కుడు కార్యక్రమం పెడతారు? వెబ్కాస్టింగ్ ఈయనకి సంబంధం? 5 ఏళ్ల జగన్ పాలనలో పోలీసులు తమ విధులను మర్చి వైకాపా సేవకులుగా మారారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ రోజున అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ప్రమాదంలో పడతా ఉందని అనిపిస్తూ ఉంది.
ఎందుకంటే గతంలో జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి అనేక మంది ప్రధానమంత్రులు అయ్యారు. మధ్యలో 6 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా పనిచేశారు. కానీ ఏ ప్రధానమంత్రి కూడా ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసం ఇంతగా దిగజారి మతాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో ఎక్కడ ఎవరు మాట్లాడలేరు. ఈవెన్ ఎన్నికలప్పుడే కాదు, అదర్వైజ్ కూడా ఎవరు అట్లా మాట్లాడిన సందర్భాలు చరిత్రలో లేవు. పైగా ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, నన్ను దేవుడు అదే పనిగా పంపించాడు, 2047 వరకు నేను కష్టపడి నేనే ఉంటాను అని చెప్తున్నాడు. మరి ఇప్పటికే ఆయనకి 75 ఏళ్ళు వచ్చినాయి. మరి 2047 వరకు కూడా అంటే నెక్స్ట్ కూడా నేనే ప్రైమ్ మినిస్టర్గా ఉంటానని పరోక్షంగా వాళ్ళ పార్టీ వర్గాలని అది ఇతరులను కూడా ఆయన హెచ్చరించే పరిస్థితి పోయాడు. అసలు నువ్వు చేస్తున్నది ఏమిటో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు భారతదేశానికి 10 ఏళ్ల కాలంలో చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉందా? నువ్వు ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాలుగా సర్వేలు చేస్తూ ఉన్నారు. ఆ సర్వేలు అన్నింటిలో కూడా దేశం వెనక్కిపోతూ ఉందని తెలుస్తూ ఉంది. తర్వాత ఫోన్లే సర్వేలు అట్లా పోనీ, నీవు చెప్పిన దానికే ఇవాళ అమలు చేయలేకపోయావు. నువ్వు ఆ రోజు చాలా క్లియర్గా చెప్పావు, మన రూపాయి విలువ తగ్గిపోతూ ఉంది, మనం ఏమాత్రం కూడా ముందుకు పోలేకపోతా ఉన్నాం, డాలర్కి 50 రూపాయలు పెట్టాల్సి వస్తుంది అన్నావు. ఇవాళ ఒక డాలర్కి 84 రూపాయలు డాలర్కి మనం చెల్లించాలి. అదేవిధంగా దేశం అప్పుల పాలైందని ఆ రోజు చెప్పావు ఉపన్యాసం. 2014 నాటికి భారతదేశానికి ఉన్న అప్పులు 55 లక్షల కోట్ల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి జీవో నంబర్ 596ను అడ్డం పెట్టుకుని ఉత్తరాంధ్రలో 800 ఎకరాల అసైన్డ్ భూములను అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. శనివారం విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ భూముల రిజిస్ట్రేషన్ కోసమే 4 రోజుల క్రితం సీఎస్ ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చారని ఆరోపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి మేరుగు నాగార్జున ముఠ, సీఎం సతీమణి వైఎస్ భారతి పేరుతో మరో ముఠ ఈ ప్రాంతంలో అసైన్డ్ భూములు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారని ఆరోపించారు. పక్క ఎన్నికల్లో హింస జరిగి ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేసి పోలింగ్ తర్వాత అల్లర్లు జరుగుతున్నటువంటి తరుణంలో వాటిని పర్యవేక్షించకుండా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు విశాఖ నగరానికి దొంగ చాటున అధికారిక కార్యక్రమాలు లేకుండా అనేక పర్యాయాలు రహస్యంగా వచ్చి ఎందుకు వెళ్తా ఉన్నారు? జవహర్ రెడ్డి గారు అంత గోప్యంగా ఆయన యొక్క పర్యటనని ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఏముందని చెప్పి జనసేన పార్టీ అడుగుతూ ఉంది. ప్రతిపక్షాలు కూటమి పార్టీలన్నీ కూడా పెన్షన్దారులకి ఇంటికి పెన్షన్ చేర్చాలని చెప్పి అంటే సచివాలయాలు పిలిచి 33 మంది మృతికి ఈ జవహర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే ప్రధాన కారణం. ఒక పక్క ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోతే కనీసం పేద ప్రజల ఆరోగ్యాన్ని విషయంలో కూడా హాస్పిటల్ యాజమాన్యాలతో చర్చలు జరపకుండా సందట్లో సడేమి అన్నట్టు కెఎస్ జవహర్ రెడ్డి గారు పదే పదే విశాఖ నగరానికి రావడానికి గల కారణం ఏంటి? ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పి పదే పదే చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల భూములు, అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో, డీ పట్టా భూములు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాళ్ళకి యాజమాన్య హక్కులు అమ్ముకునే దానికి హక్కులు ఇచ్చే విధంగా ఒక చట్టాన్ని ఒక ప్రణాళికబద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఇదే
చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉంటుండగా ఒక చట్టాన్ని చేసేశారు. 27 అక్టోబర్ 2023లో సెక్షన్ 35 ఆఫ్ 2023 ఆ యొక్క చట్టాన్ని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ 596ని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఎవరైతే అసైన్దారులు ఉంటారో, ఎవరైతే డీ పట్టాదారులు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని, అక్కడ తన పాస్పోర్ట్ దొరికిందని, తన కారు దొరికిందని తన మీద ఆరోపణలు చేసే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాను విసిరే సవాల్కు ఒప్పుకోవాలని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే సోమిరెడ్డి తన బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలన్నారు. అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను ఆ రోజు నెల్లూరులో అందుబాటులో లేని హైదరాబాద్ లో ఉన్నా. వెంటనే హైదరాబాద్ లోనే విలేకరుల సమావేశం పెట్టి నా మీద ఏదైనా సరే ఒక్క ఆధారమైనా నువ్వు రుజువు చేయని చెప్పి ఛాలెంజ్ ఇస్తాను జరిగింది. ఒకసారి నీ బ్లడ్ శాంపిల్ నా బ్లడ్ శాంపిల్ 2 ఇస్తే మనలో ఎవరు త్రాగుతారు, ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది. డ్రగ్స్ ఎవరు వాడతారు, మందు ఎవరు కొడతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ప్రజలకి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా నా పాస్పోర్టు కారులో లగ్నమైంది అని అన్నారు. దాని ఆధారాలు చూపించమన్నా. ఇదిగో ఇది నా పాస్పోర్ట్. నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మొన్న హైదరాబాద్ లో లైవ్ లో చూపించాను నెల్లూరు నుంచి. ఈ రోజు నేరుగా చూపిస్తున్నా. దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది. ఇది నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది. నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడ ఉందో చూపించాలా. కర్ణాటక పోలీస్ దగ్గర ఉందా, నీ దగ్గర ఉందా, నీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఏంది, నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంది? ఎందుకంటే పాస్పోర్ట్ లభ్యమైంది అని నువ్వే అన్నావు. నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది అంటే దొంగ పాస్పోర్ట్ ఉందా ఏముందనేటువంటిది దాని మీద స్పష్టత తేరాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇదిగో ఇది నా పాస్పోర్టు, దీనికి సమాధానం చెప్పు. నీకు దొరికినటువంటిది ఎక్కడా, నీకు దొరికినటువంటిది ఏంది, ఇక్కడ దొరికింది. జూన్ 4న మరోసారి తమ సర్కారు కొలువుదీరడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఇప్పటికే ముగిసిన 6 దశల ఎన్నికల పోలింగ్ లో దేశం ఈ మేరకు నిర్ణయించిందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్డీఏ కూటమి 3వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. भाइयों और बहनों, भारत ने तीसरी बार मोदी सरकार बनाने का मन क्यों बनाया? इसका सीधा सीधा कारण है नेक नियत, नेक नीतियां और नेशन फर्स्ट, मेरा देश सबसे ऊपर, राष्ट्र निष्ठा। आप मुझे बताइए साथियों, आप जरा एक एक चीज में बात करता हूं ना, मैं भाषण नहीं करूंगा आज आपसे बातें करूंगा, ठीक है? चलेगा ना? आजा आप मुझे बताइए, जरा सोचिए, आप अपना घर बनाते हैं और घर बनाने के लिए किसी मिस्त्री को लगा देते हैं। ये नारे वगैरह बताइए, लेकिन बीच में जब जगह हो तब बुलाइए, ठीक है? और फिर 1 जून को भी करना पड़ेगा, 4 जून को तो बहुत ज्यादा करना पड़ेगा, तो थक जाओगे। కాంగ్రెస్ వస్తే తెలంగాణలో కుంభకోణాల కుంభమేళ జరుగుతుందని ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే తాము చెబుతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. గల్లీ మే లూటో ఢిల్లీ మే బ్యాంటో అంటే గల్లీలో దోచుకో, ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పెద్దలకు ఇచ్చుకో అన్నట్లుగా ఉందన్నారు. ఇవాళ రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండో స్కామ్. దాని విలువ ఒక 300 కోట్లు. రెండు కలిపితే 1,011 కోట్ల కుంభకోణం, 1,100 కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కార్. ఒక మాట మొదటి స్కామ్ గురించి, 700 కోట్ల కుంభకోణం గురించి మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మిల్లర్ల దగ్గర
35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని విక్రయించేందుకు 3 నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది. ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 7,000 కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25 నాడు కమిటీ వేసేది జనవరి 25, మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఇచ్చేది అదే రోజు, టెండర్లు పిలవడం కూడా అదే రోజు. ఎంత వేగంగా, ఎంత వాయువేగంగా. ఎన్నికల్లో డబ్బుల పంపిణీలో జగన్ కు పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులు ఇవ్వొచ్చని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు. కేంద్రంలో మోదీ వ్యతిరేక ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో జగన్ పాలనలో ప్రజలు విసిగిపోయారని, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను చూస్తేనే తెలిసిపోయిందని అన్నారు. ఎన్నికల్లో జగన్ 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆరోపించారు. మరి గత 5 ఏళ్లలో బాగా విసిగిపోయారు, బాగా నలిగిపోయారు. ఎలా ఈ పోస్టల్ బ్యాలెట్టే ఇండికేషన్. పోస్టల్ బ్యాలెట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు పోయి వేస్తే 99% వ్యతిరేకంగా పడ్డాయి, జగన్కు వ్యతిరేకంగా పడ్డాయి. ఏంటిది? ఇది ప్రజానాడి, ప్రజా సంకేతం. మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయన దాదాపుగా 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. మా ఫ్రెండ్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4న ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. తిరుమల శ్రీవారిని బోండా ఉమా ఆదివారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. వారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులతో రేపు 4వ తారీఖు నాడు ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతూ ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అన్ని సర్వేలు కూడా ఇవాళ మొత్తం ఎన్డీఏ కూటమికి అనుకూలంగా చూపిస్తున్నటువంటి తరుణంలో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వ్యవస్థల్ని కూడా మళ్ళీ గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలకి మెరుగైన పరిపాలన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఉన్నటువంటి గత 5 సంవత్సరాల ప్రభుత్వాలు స్వామివారి మీద భక్తి లేకుండా రాజకీయంగా వెంకటేశ్వర స్వామివారి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, టీటీడీని వాడుకున్నారు పాలకులు. అనేక రకాలుగా స్వామివారిని, టీటీడీని, స్వామివారి పేరుని రాజకీయంగా వాడుకున్నారు. దాన్ని భక్తితో ఇక్కడ చైర్మన్ కానీ ముఖ్యమంత్రి కానీ ఏ రోజు కూడా భక్తితో వ్యవహరించాలి. కనీసం 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దంపతులతో ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని రైతు సమస్యలపై ఇప్పటికే కలెక్టర్తో మాట్లాడానని పేర్కొన్నారు. సింగరేణి ఏరియా ఆసుపత్రి సమస్యలపై సీఎండీ స్థానిక జీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. హాస్పిటల్ని కాపాడుకుందాం, జనాలను మంచిగా ఫెసిలిటీస్ ఇద్దాం. నేను వచ్చి సీఎండీతో కూడా మాట్లాడతా. ఉన్న లోపాలన్నీ దాన్ని దూరం చేస్తూ కొంతమందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు ఉందంట. అది కూడా పట్టాల సమస్య కూడా నేను డీటెయిల్గా డిస్కస్ చేసి, ఇంకొకటి హౌసింగ్ గురించి కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని ఆగస్ట్ సెప్టెంబర్ లోపల వస్తుంది. ఇక్కడ ఉన్న బీద ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఏ అర్హులు ఉంటారో ఇంపార్టెంట్గా వాళ్ళకి హౌసింగ్ కూడా స్కీమ్ ప్రకారంగా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. 2,000 నుంచి ఫస్ట్ ఫేజ్, ఇంకొక 1,500 సెకండ్ ఫేజ్లో ఇచ్చే కార్యక్రమాలు ఉంది. గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకున్నారు డిసిషన్స్. ఆ హౌసింగ్ గురించి కూడా వీకర్ సెక్షన్కి సంబంధించిన ఎవరెవరు సోదరులు ఉన్నారు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఎవరెవరికి ఎలిజిబుల్ ఉంటారు 100% ఇప్పించే బాధ్యత నాది. మీరు అందరు దయచేసి దాని గురించి అప్లికేషన్ కూడా ప్రిపేర్ చేసి పెట్టండి. అందరు సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది మంచి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు, సోనియమ్మ తల్లి తీసుకున్న కార్యక్రమాన్ని మన తెలంగాణను కాపాడుకుందాం. జూన్ 2న ఫార్మేషన్ డే వచ్చింది. రాయదుర్గం పట్టణం కోటలో జరుగుతున్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీనివాసుని కళ్యాణోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇక్కడ బాలికతో స్వామివారికి కళ్యాణం జరిపించడం కొన్నేళ్లుగా వస్తున్న సాంప్రదాయం. బాలికతో శ్రీవారికి కళ్యాణాన్ని చూడడానికి స్థానిక ప్రజలే కాకుండా ఇతర ప్రదేశం నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తన్మయత్వం పొందారు.
మదనపల్లి శ్రీవారి నగర్లో ఆదిత్య పోరు భూదందాలు సెటిల్మెంట్లతోనే హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ రామారావు కాలనీకి చెందిన పుంగునూరు శేషాద్రిని వేట కొడవలతో దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై డీఎస్పీ ప్రసాద్ రెడ్డి స్పందించారు. నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని అన్నారు. గతంలో కలిసిన ల్యాండ్ సెటిల్మెంట్ పంచాయతీ ఈ మధ్యకాలంలో చనిపోయినటువంటి చేశారని సెటిల్మెంట్ చేస్తే సొంతంగా ల్యాండ్ సెటిల్మెంట్ పంచాయతీ చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కాకినాడలో జూలై 11 నుంచి కాకినాడ సూర్య కళామందిరంలో నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ప్రతినిధులు తెలిపారు. దండు కళాక్షేత్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ అధ్యక్షులు కర్రి అచ్యుత రామారెడ్డి, గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి ఈ సమావేశంలో పేర్కొన్నారు. ప్రజలకు అలాగే రూరల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ నుంచి మేము నిర్వహించే కార్యక్రమం గురించి పిలుపు ఇవ్వటానికని ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వటం జరిగింది. జూలై 11, 12, 13, 14వ తేదీన ఈ 4 రోజులు కూడా అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ సభ్యులందరూ తీర్మానం చేయడం జరిగింది. దాని యొక్క విధి విధానాల గురించి చర్చించుకోవడానికి ఈరోజు అందరూ ఇక్కడ సమావేశం అవడం జరిగింది. అలాగే పాత్రికేయ మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. కాకినాడ నగరం అలాగే పరిసర గ్రామాలు అందరికీ కూడా ఈ వాయిస్ వెళ్ళి ఆ కార్యక్రమానికి జరగబోయే జూలై నెలలో జరగబోయే ఈ నాటక పరిషత్ కార్యక్రమానికి అందరి సహాయ సహకారాలు అందించాలని, ఆ కార్యక్రమాలు వచ్చి వీక్షించి ఆనందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. పార్వతీపురం మన్యం పాలకొండ సంతకవిటి మండలం డోలపేట వద్ద రాజాం నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి ఎన్ని రాజు అతని అనుచరులు పెనుబాక గ్రామానికి చెందిన 7, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులపై దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. శనివారం అభ్యర్థి కార్యాలయానికి ముందు ఒక కారు ఉండడంతో ఆ కారు వద్ద వారిద్దరు నిల్చొని మాట్లాడుకుంటున్నారు. వీరిని దొంగతనం చేసిన వారిగా అనుమానించి కార్యాలయంలోకి తీసుకువెళ్లి తలుపులు వేసి తీవ్రంగా కొట్టారు. ఏదైతే జరిగిందో దాని మీద అవసరానికి కేసులు నమోదు చేస్తాము. దయచేసి అందరూ వెళ్ళిపోలే, ఇక్కడ అందరూ వెళ్ళిపోలే. ఇప్పుడు పిల్లలు మా తమ్ముడికి బాబు పుట్టాడు. బాబు పుడితే పరమరికి వెళ్ళారు. పరమరికి వెళ్తే ఆ సీట్ కాడ ఉంచాడు. నేడా నేను ఆయిల్ కొట్టుకుని వస్తానని చెప్పాడు. ఆ చెప్తాడికంటే ఈ లోపల అంటే బైక్ కారు అద్దం చూశారు. చూసి లోపల బాధేసి భుజం మీద వేసుకుని డాబా పైకి వెళ్ళి ఇంట్లో రూమ్లోనే చిలాక్క చితగొట్టేశారు ముగ్గురు. అది మా పిల్లలు అమ్మ నాయన అన్నీ సరే పట్టించుకోలేదు. ఏడ్చేస్తాం అలా బాధేస్తా అంటారు. బాధితే అప్పుడు మా తమ్ముడు మాకు ఫోన్ చేస్తాడు. మేము వెళ్ళి మేము అడిగాము. మా తమ్ముడు అడిగితే ఇంకా నీకు సితక కొడతామని చెప్పారు. పోలీస్ స్టేషన్ పెట్టాము. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పిల్లలు ఉన్నారు. హనుమంతవాక షిర్డీ సాయి సంస్థాన్ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ ఆలయ 7వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి 4 వరకు బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సంస్థాన్ చైర్మన్ విశ్రాంత ఐపీఎస్ అధికారి బివి రమణ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రహ్మోత్సవ పోస్టర్ను ఆవిష్కరించి అనంతరం వేడుకల వివరాలు వెల్లడించారు. లోక కళ్యాణార్థం స్వామివారి ఆదేశంతో విశాఖ షిర్డీ సాయి సంస్థాన్ నిర్మించడం జరిగిందన్నారు. స్వామివారు కలలో కనిపించి ఆలయ నిర్మాణం చేపట్టమని చెప్పడంతో ఈ ఆలయాన్ని నిర్మించామన్నారు. విశాఖపట్నంలో హరిలోవాల వెలిసినటువంటి సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ వారి 7వ వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతూ ఉన్నాయి. జూన్ 2, 3, 4 తేదీల్లో, అంటే జూన్ 2 ఆదివారం వచ్చింది, 3వ తేదీ సోమవారము, 4వ తేదీ మంగళవారం వచ్చింది. సో మన విశాఖ షిర్డీ సాయి సంస్థాన్ వారి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా తెలుసు, ఈ విశాఖ షిర్డీ సాయి సంస్థాన్లో సాయిబాబా వారి మహత్యాల గురించి మీ అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఒక్కసారి
మీ అందరికీ కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇది యాక్చువల్గా సుమారు ఒక 600 గజాల స్థలంలో ఇది ఇంటి స్థలం అండి. ఈ ఇంటి స్థలంలో ఇది ఉదయలక్ష్మి గారు అనేసి ఐఏఎస్ ఆఫీసర్ వారు, తర్వాత నేను రమణ కుమార్, నేను పోలీస్ సర్వీస్లో ఐజీగా ఉన్నాను. మేమంతా కూడా మా ఇంటి స్థలం ఇది. ఈ ఇంటి స్థలంలో రిటైర్ అయిన తర్వాత ఇల్లు కట్టుకుందామనేసి ఉంచాము. ఇది అయితే సాయిబాబా గారు 2010 మార్చి 6వ తేదీ రాత్రి నాకు కల్లో కనపడి చాలా ఈ స్థలంలోనే కూర్చుని రోడ్డు వైపుకి చూస్తూ ఉన్నారు. రోడ్డు వైపుకి చూస్తూ చాలా దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నారు. వెలుగుతూ నాకు ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ గుడి కట్టండి అని చెప్పి అంతర్ధానమయ్యారు. అంశము వారు నా గురించి తెలుసుకుని నాతో మాట్లాడాలని చెప్పి తెలియపరచగానే వెంటనే నేను వారితో సంప్రదించడం జరిగింది. వారు బాబా అంశం కాబట్టి వారు నేను ఎప్పుడు చెప్పాలో చెప్తాను నేను అనేసి చెప్పారు. వారు చాలా దివ్య దృష్టితో వారంతా కూడా 2016లో అక్టోబర్లో మొదటి వారంలో నాకు ఫోన్ చేసి వెంటనే గుడి కట్టాల్సిన అవసరం సమయం వచ్చింది, మీరు అక్టోబర్ 13వ తేదీని అంటే దసరా రోజుని మీరు భూమి పూజ చేయండి అని చెప్పారు. వెంటనే వారి ఆదేశం ప్రకారం భూమి పూజ చేయడం జరిగింది. ఎటువంటి ఆటంకం లేకుండా స్ట్రెంత్ ఉండటానికి అనేసి అన్ని చర్యలు తీసుకున్నాము. కేవలం 7 నెలల కాలంలోనే బాబా గారికి మొత్తం 5 స్లాబ్లు వేయటమే కాకుండా మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్ ఛానల్.